హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషూ రెడ్డి వ్లాగ్స్. మనం ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలోగా చికెన్ బాగా కడిగి అందులో తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, ఒక నిమ్మకాయ, పెరుగు, ఆయిల్, ధనియాల పొడి వేసి బాగా ముక్కకు పట్టేలా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా ముక్కకు పట్టేలాగా మిశ్రమం బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, స్టార్, బిర్యానీ ఆకు అండ్ ఇందాక మనం వేయించిన ఆనియన్స్ కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం చికెన్ ముక్కలకు పట్టేదాకా 30 minutes పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బాస్మతి రైస్ తీసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకుందాం. ఈ రైస్ని వాటర్తో బాగా కడిగాక ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుంది. 30 minutes తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో ఒక చిన్న బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, గీ అండ్ సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టాలి. వాటర్ వేడయ్యాక రైస్ వేయాలి. ఈ రైస్ 70% ఉడికేలోపు ఇంకో స్టవ్ పైన చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ ఇలా ఉడకాలి. ఇప్పుడు రైస్ 70% కుక్ అయింది. ఉడుకుతున్న చికెన్లో రైస్ కొద్ది కొద్దిగా వేసుకుందాం. రైస్ వేశాక దానిపైన బ్రౌన్ ఆనియన్స్, 2 tablespoon గీ వేసి రైస్ లేయర్స్గా వేద్దాం. ఇలా లేయర్స్గా వేసిన తర్వాత ఇదే రైస్ పైన ఇంకొన్ని ఆనియన్స్ వేసి పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువైన వస్తువు పెడితే అంతే. సింపుల్గా బిర్యానీ ఎలా రెడీ అయిందో చూశారుగా. థ్యాంక్ యూ సో మచ్.